డిఎల్ఎఫ్ వ్యవహారంపై సభలో వాడివేడిగా చర్చ జరిగింది. డిఎల్ఎఫ్ భూములపై చర్చ జరిగే సమయంలో సీఎం కేసీఆర్ మంత్రుల వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని సభను హుందాగా నడిపించాలన్నారు. భట్టి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ భూముల కేటాయింపు జరిగిందని, అప్పటి మంత్రులు తప్పు చేశారని తాను అనలేదు అన్నారు. భట్టి విక్రమార్క చెప్పినట్లుగా సభా నాయకుడిగా సంయమనం పాటిస్తానన్నారు కేసీఆర్. వారిద్దరి మధ్య మాటకు మాట ఓసారి చూద్దాం. ఆనాడు మీరు మాట్లాడినటువంటి విధానం కూడా నాకు తెలిసి ఉందాగా ఉందని నేను భావించట్లేదు అధ్యక్ష. నేరుగా మీరు మీ దృష్టికి తీసుకొని వస్తా ఉంటే ఏం మీకు డైజెస్ట్ కావట్లేదా? మిస్టర్ భట్టి విక్రమార్క సున్ అనేటువంటి మీ పద ప్రయోగాలు, మీ హావభావాలు ఈ గౌరవ సభకి హుందాతనంగా లేదని నేను భావించాను అధ్యక్ష. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ సభకి నాయకులు మీరు. మీకు ఓపిక, మీకు సహనం, మీకు హుందాతనం ఉండాలని గౌరవ సభ్యులుగా మేము కోరుకుంటున్నాం. ఒక మంచి సలహా మీరు చెప్పినారు. సభానాయకునిగా మీరు కొంత సమయం పాటిస్తే మంచిదని చెప్పినారు. తప్పకుండా అది మంచి సూచన. అది నాకే మంచిది, నా భవిష్యత్తుకే మంచిది. కాబట్టి దాన్ని తప్పకుండా మంచి చెప్తే, నిర్మాణాత్మకంగా చెప్తే ఇప్పుడు నేను అడ్డం రాలేదు అధ్యక్ష విక్రమార్క గారికి. వారు ముగించే వరకు నేను అడ్డం రాలే. స్వీపింగ్ రిమార్క్స్ లో కొన్ని మీరు పదాలు తప్పు వాడినని చెప్పినారు. ఒకవేళ ఉంటే కూడా నేను సవరించుకోవడానికి సిద్ధంగా ఉంటాను అధ్యక్ష. ఆ సంయమనం, ఆ ఓపిక మాకుంది అధ్యక్ష. బాధపడి గాయపడే మనసుతో నేను మాట్లాడిన తప్ప ఆ రోజు వేరే కాదు, మీకు కూడా తెలియదు కాదు. ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది నన్ను బాధించిందని చెప్పిన అధ్యక్ష. గౌరవనీయులు భట్టి విక్రమార్క ఒక మాట చెప్పినారు. సభానాయకునిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేను కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేయాల్సినటువంటి, సంయమనం కోల్పోవాల్సినటువంటి పద్ధతిలో ఆరోపణలు వచ్చినాయి. వారు కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష.